ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్. శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. నారాయణార్య పరిపూర్ణగుణర్ణవార్య విశ్వోదయస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. పాండురాజు చేసిన ఒక తప్పిదం వలన కిందమ ఋషి ఆ పాండురాజును శపించాడు. తను కూడా మహర్షిలాగే అప్పుడున్నాడు. అయినా కూడా ఆ కిందమ ఋషి యొక్క శాపాన్ని పొందిన తరువాత తన జీవితం పైన విరక్తి పుట్టుకొచ్చింది. ఎప్పుడు మరణిస్తానో తెలియదు, మరణించేలోపు ధర్మాన్ని సాధించాలి, భగవంతుని ప్రేమను పొందాలి, ఆ ఆరాటం తనకుంది. చాలా మంచి తపన అది. తపస్సు తపన కోసం చేయాలి. ఆ తపన లౌకికమైన విషయాల తపన కాదు, అది భగవంతుని తపన, భగవంతుణ్ణి చూడాలనే తపన, భగవంతుణ్ణి పొందాలనే తపనతో తపస్సు చేస్తే ఆ తపన సార్థకమవుతుంది. క్షత్రియుడు తను రాజవ్వాలి, ప్రజలను పాలించాలి, అది తన ధర్మం నిజమే. కానీ ప్రస్తుతం తనకు శాపం. నేను రాజ్యానికి వెళితే మళ్ళీ ఆ రాజ్యం నన్ను ఎక్కడికి దిగజారుస్తుందో తెలియదు, ఎటువైపు వెళతానో తెలియదు. నేను మర్చిపోతాను, శాపాన్ని మర్చిపోగలను అక్కడికి వెళితే. కనుక ధర్మాన్ని సాధించడం నా వల్ల సాధ్యం కాదు. కనుక ఆ శాపం తనకు తగిలిన తరువాత అక్కడే ఉండాలని తను నిర్ధారణ చేసుకున్నాడు. అలా నిర్ధారణ చేసుకున్న తరువాత తం వ్యతీతం ఉపక్రమ్య రాజా స్వమివ బాంధవం సభార్య శోకదుఃఖార్థ పర్యవేదయదాతురః. తను ఎంత తప్పు చేశాను అని తను పెనుగులాడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ విషయాలన్నిటినీ భార్యలకు చెప్పాడు. చేసిన తప్పేంటి, తనకు కలిగిన శాపమేంటి అన్నీ ఆలోచించాలి, భార్యతో కూడుకుని ఆలోచించాలి. ఇకపైన జీవితం ఎలా ఉండాలి అని ఆలోచించాలి కదా. ఇకపైన నా వల్ల మీకు సుఖముండదు అని ఆ భార్యలకు చెప్పాలి కదా. ఆ భార్యలను కూడా సిద్ధం చేయాలి. ఆ ఉద్దేశంతో భార్యలకు చెప్పాడు. పాండు చెబుతూ ఉన్నాడు, సతామపి కులే జాతా కర్మణా బత దుర్గతిం ప్రాప్నువంత్య కృతాత్మానః కామజాల విమోహితాః. ఎంత చక్కని మాటలు చెప్పాడో. ఎంత పెద్ద కులంలో జనించినా కూడా కామలోభాదులకు ఆక్రాంతులైన వారు దుర్గతిని పొందుతారు. అప్పుడప్పుడు తప్పు పనులు చేసి దుర్గతిని వారు కూడా పొందుతారు. శశ్వద్ధర్మాత్మనా జాతో బాలదేవ పితామమ జీవితాంతమనుప్రాప్త కామాత్మైవైతి నశ్రితం.
ఎల్లప్పుడూ కూడా ధర్మాన్నాచరించే మహానుభావుడు మా తండ్రి, అలాగే మా తాత శంతను కానీ విచిత్రవీర్యుడు కానీ ఎంతగా ధర్మాన్ని పరిపాలించారు. అయినా కూడా నా తండ్రి కామాత్ముడయ్యాడు. అలా కామాత్ముడైనందువలన ఆ కామభోగాన్ని అనుభవిస్తూ ఉండడం వలన తను రోగంతో చనిపోయాడు అని నేను విన్నాను. ఎంత ధర్మాత్ముడు! ఎంతటి ధర్మాత్ముడైనా, ఎంత గొప్ప కులంలో జనించినా కూడా మనిషి తను చేసిన తప్పు వల్ల ఎంతటి దుర్గతిని పొందుతాడో, ఎంతటి తప్పు తన వల్ల ఘటిస్తుందో చాలా గొప్ప సాక్షులు ఇవన్నీ కూడా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలుపుతూ ఉన్నాడు. కానీ నా తండ్రి కృష్ణద్వైపాయనుడు సాక్షాత్ భగవంతుడు, తన వల్ల నేను పుట్టాను, అయినా కూడా నేను ఇలాంటి తప్పును చేశాను. ఇకపైన నాకు మోక్షం తప్ప మరో ఉద్దేశం ఉండదు అని చెప్పాడు. బంధోహి వ్యసనం మహత. చాలా చక్కని మాటను పాండురాజు చెబుతాడు. మోక్షమేవ వ్యవస్యామి బంధోహి వ్యసనం మహత్. బంధనం అనేది, ఆ బంధనం కన్నా పెద్ద వ్యసనం అనేది లేదు. కనుక నేను మోక్షాన్ని తలుచుకొని, మోక్షాన్ని ఉద్దేశించుకొని ఇకపైన నేను తపస్సును చేస్తాను, సువృత్తిని అనుష్ఠానం చేస్తాను, మంచి మంచి మార్గంలో నేను పయనిస్తాను, మంచి పనులను నేను చేస్తాను, నా తండ్రికి తగిన కొడుకు అనిపించుకుంటాను అని తను చెబుతూ ఉన్నాడు. వృక్షమూల నికోయతోవా త్యక్త సర్వ ప్రియ. అసలు నాకు ఇక ఇల్లొద్దు, ఆకాశం ఉంది, నేలపైన కూర్చుంటాను, భగవంతుడిచ్చిన భవ్యమైన భవనం ఇది. ఇలాంటి భవనంలో నేనుండి ఇక నేను తపస్సును చేస్తాను, సాధన చేస్తాను, ఎల్లప్పుడూ ప్రసన్న వదనుడై ఉంటాను, నా మొహంలో కోపం అసలు తెచ్చుకోను, నా మనసులో కూడా నా మనసును కోపం అనేది ఆక్రమించకుండా నా మనసుని నేను గెలుస్తాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గాలను జయిస్తాను నేను. ఎంతగా నేను మారుతానంటే భార్యల ముందు చెబుతూ ఉన్నాడు. ఇద్దరు వచ్చి ఒక చేతిని గొడ్డలితో నరుకుతూ ఉంటే మరో చేతికి గంధం పూస్తూ ఉన్నా కూడా ఆ సుఖం ఈ దుఃఖం రెండూ తెలియకుండా ఉదాసీనంగా నేను ఉండగలుగుతాను. అంత ఉన్నతమైన స్థితిని నేను చేరుకోవాలి. అలాంటి సాధన నేను చేయాలి. నా కళ్యాణం చింతయన్ను భయోస్తత. నాకు ఈరోజు మంచి జరగలేదు, ఈరోజు మంచి జరిగింది, అసలు ఆ వైపు నేను మనసునే పెట్టను, అసలు ఆలోచించను. ఆ విధంగా ఏం జరిగినా దాన్ని నేను స్వీకరిస్తాను, ద్వంద్వాన్ని అధిగమిస్తాను నేను అని తను చెప్పి, తామహం పితురవ్యయాం, నా తండ్రి వేదవ్యాసదేవుల వారు ఎలాంటి ఉన్నతమైన వృత్తిని చేపట్టారో అలాంటి ఉన్నతమైన వృత్తిని చేపట్టి నేను సాధన చేస్తాను. సరే, నేను గృహస్థుణ్ణి కదా, ప్రతిరోజు కూడా పంచమహాయజ్ఞాలను చేయాలి కదా, శ్రాద్ధాన్ని చేయాలి, శ్రాద్ధం చేసి పితృదేవతలను సంప్రీతులుగా చేయాలి. ఎలా నేను శ్రాద్ధం చేయగలను అంటాడు. పితృన్ దేవాన్ వన్యేన వాగ్భి అద్భిశ్చ తర్పయన్. ఏంటి, వారికి ఇలాంటి ఆహారమే కావాలనుందా? లోకంలో లేదే. వాగ్భి మాటలతో పితృదేవతలను అర్చించగలను నేను. అలాగే ఇక్కడున్న కందమూల ఫలాలతో పితృదేవతలను అర్చిస్తాను నేను. నీళ్లతో వారిని సంతృప్తిపరుస్తాను నేను. పితృదేవతలను సంతృప్తిపరచడానికి అన్నమే కావాలని ఏం లేదు. మంచి మాటలు చాలు, నీళ్లు చాలు, కందమూల ఫలాలు చాలు ఆ పితృదేవతలను సంతృప్తిపరచడానికి. వాటితోనే వారిని నేను సంతృప్తిపరుస్తాను. దేహస్య అస్య ఆసమాపనాత్. ఈ దేహం క్రింద పడే వరకు, ఈ దేహంలో జీవముండే వరకు, నేను చనిపోయే వరకు ఇలాంటి అత్యద్భుతమైన వృత్తిని నేను చేపడతానని తను ధరించిన ఆభరణాలన్నిటినీ పరిత్యాగం చేశాడు. తన భార్యలకు చెప్పాడు, మీరు కూడా నాతోనే ఉంటారు కదా అన్నంత మాత్రాన కుంతి మరియు మాద్రి వారిరువురు కూడా మాంగల్యాన్ని విడిచిపెట్టి మిగిలిన ఆభరణాలన్నిటినీ కూడా పరిత్యజించారు. ఆ ఆభరణాలను అక్కడున్న బ్రాహ్మణులకు దానం చేశారు. తను బంగారు రథం పైన వచ్చాడు. ఎన్నో సంపద తనతో ఉంది. ఎందరో సేవకులు వచ్చారు, భృత్యులు వచ్చారు. భృత్యుల్ని పిలిచాడు. ఇక పైన నేను
హస్తినావతికి రాను. పాండురాజు సన్యాసం పుచ్చుకున్నాడని భీష్మాచార్యుల వారికి మీరు చెప్పండి అని అన్నాడు. చైత్రరథానికి వెళ్ళాడు, కాలకూటానికి వెళ్ళాడు, హిమవత్ పర్వతానికి వెళ్ళాడు, గంధమాదనాన్ని దాటాడు, ఇంద్రద్యుమ్న సరోవరం దగ్గరికి వెళ్ళాడు, హంసకూటాన్ని దాటాడు. ఆ తరువాత శతశృంగ పర్వతానికి తనొచ్చాడు. భృత్యులకు ఇకపైన ఆ పాండురాజు సన్యాసాన్ని పుచ్చుకున్నాడని చెప్పమని భీష్మాచార్యుల వారికి, సత్యవతీదేవికి, అన్నయ్యకు ధృతరాష్ట్రునికి చెప్పమని చెప్పి పంపించగా ఆ భృత్యులందరికీ పాండురాజు పైన మమకారం. తమ జీవితమే వారు తనయ్యే, తన జీవితాన్ని చూసుకునేవాడు, తమ ఉపజీవనం పాండురాజు, చాలా మంచివాడు. అలాంటి పాండురాజును విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాకెదురవుతుందే అని శోకంతో వారు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భీష్మాచార్యుల వారికి, ధృతరాష్ట్రునికి ఆ మాటలను చెబితే ధృతరాష్ట్రుడు కూడా నరశ్రేష్ఠ పాండుమేవ అన్వశోచత న శయ్యాసనం, తను పడుకోవడానికి మనస్సు రావడం లేదు, నిద్ర పట్టడం లేదు, కూర్చోవడానికి కావడం లేదు, దేన్ని తినాలన్నా పాండురాజే గుర్తొస్తూ ఉన్నాడు. అంతటి బాంధవ్యం, అంతటి బాండింగ్ వారి మధ్యలో ఉంది, అన్నదమ్ముల మధ్యలో. అలా తనైపోయాడు, ధృతరాష్ట్రుడైపోయాడు. ఆ తరువాత పాండురాజు తను యాత్ర చేస్తూ చివరికి శతశృంగ పర్వతానికి చేరుకున్నాడు. మళ్ళీ ఆ మహారాజు చెబుతూ ఉన్నాడు, స్వర్గం గంతుం పరాక్రాంత స్వేన వీర్యేణ భారత, కేశాంచిదభవద్ధాత కేశాంచిదభవత్ సఖ, ఋషయస్త్వపరే అపరేచేనం పుత్రవత్ పర్యపాలయన్. ఆ శతశృంగ పర్వతంలోని ఆశ్రమంలో తను నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఎంతగా పాండురాజు అక్కడున్న ఋషులను ఆకట్టుకున్నాడు. ఆకట్టుకునే స్వభావం అది క్షత్రియునిది, రాజుది. ఎవరైనా పడిపోవాలి, ఎవరైనా ఆ తన మనసును, అలాంటి అద్భుతమైన మనసు, ఎవరినైనా ఆక్రమించగల మనసు, ఆకర్షించగల మనసు తనది పాండురాజుది. అలా ప్రేమించగల మనసు. అలాంటి ప్రేమను పాండురాజు ఆ ఋషులపైన, మునులపైన చూపిస్తూ ఉంటే కొందరు ఋషులు అనుకున్నారట, మా ధాత తను, మా విధాత తను, మా బ్రహ్మదేవుడు తను అనుకున్నారట. కొందరికి మా మిత్రుడు అనుకున్నారట కొందరు. ఋషయస్త్వపరే, కొందరు పెద్ద పెద్ద ఋషులందరూ కూడా, గొప్ప ఋషులందరూ కూడా పుత్రవత్ పర్యపాలయత, నా కొడుకు అనుకున్నారట. కొడుకును ఎలా కాపాడుకోవాలో అలా పాండురాజును కాపాడుకుంటూ ఉన్నారట. అలా ప్రతి ఒక్కరి మనసును ఆక్రమించాడు, ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాడు, ఆకర్షించాడు పాండురాజు. ఎంత గొప్ప మనస్సో అసలు పాండురాజుది. ఇలాంటి చిన్ని పొన్ని మాటలు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తాయో. అందుకనే కదండి పంచ పాండవులు, యమధర్మరాజు, ముఖ్య ప్రాణదేవుల వారు, అర్జునుడు, అలాగే అశ్విని దేవతలు తనకు కొడుకులుగా పుట్టారు. లేదంటే అది సాధ్యం అవుతుందా? అలా ప్రేమించగల మనస్తత్వం కలవాడు తను. భార్యలను ప్రేమించాడు. ఎటు వెళ్ళినా, ఎటు ప్రజలున్నా ఆ ప్రజలను ప్రేమించగల మనస్సు తనకుండేది. అలాంటి వానికి ఎంతటి శాపం తగిలిందో చూడండి. అలా ప్రేమించే వారికి కూడా ఎన్ని అవాంతరాలో, ఎన్ని అనర్థాలో చూడండి. ఇక మనల్ని మనం చూసుకుంటే ఒక్కరినైనా ప్రేమించగలనమా? ఇంట్లోని భార్యను ప్రేమించగల బలం మాకు లేదు, పిల్లల్ని ప్రేమించగల సామర్థ్యం మనకు లేదు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే సామర్థ్యం మాకు లేదు. అలాంటప్పుడు మా పరిస్థితిని గమనించండి. ప్రేమించండి, అందరినీ ప్రేమించాలి. చక్కగా ప్రేమించడం అంటే ఏంటి? చక్కగా మాట్లాడాలి. మాట్లాడడమే పెద్ద. ప్రేమించే సందర్భంలో మనిషికి కావలసింది మాటలు. అంతకన్నా ప్రేమ ఎవరందించగలరు? మాట కన్నా అధికంగా ప్రేమించడానికి సాధనం మరొకటి ఉందా లోకంలో? లేదు. అందుకనే వశిష్ఠుల ఆశ్రమానికి విశ్వామిత్రుల వారు పూర్వం రాజైనప్పుడు వశిష్ఠుల వారి ఆశ్రమానికి వస్తే ఆ వశిష్ఠుల వారు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెబితే, మీ మాటలతోనే ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను, నా కడుపు నిండిపోయింది, అంత అద్భుతంగా మీరు మాటలతో నన్ను ఆదరించారు, ఇక మరేం కావాలి నాకన్నారు. మాటల కన్నా గొప్ప సాధనం ప్రేమించడానికి మరొకటి లేదు. మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి. మాటలు మనిషిలోని మమతను పెంచుతాయి.
అలాగని ఈ సంసారంలో కూరుకొని పోవాలని కాదు. మాట్లాడడం అంటే ఈరోజు వంట ఏం చేశావు, ఎలా వండావు, ఆ వంట ఎలా ఉంది, ఈ వంటకం ఎలా ఉంది, ఇలాంటి కబుర్లు చెప్పుకోవడం కాదండి మాట్లాడడం అంటే. మన జీవితం ఎలా ఎదుగగలదు, ఎదుగుదలను ఎలా సాధించగలం, ఏ ఏ మంచి పనిని చేయాలి, వంటకం కాదు, మంచితనాన్ని ఎలా పెంచుకోవాలి, చెడుతనాన్ని ఎలా నిర్మూలన చేసుకోవాలి, ఇలాంటి విషయాలను మాట్లాడాలి. మన ఎదుగుదలకు కారణమైన మాటలు ఉండాలి. అలాంటి మాటలను చెబుతూ ఉంటే ప్రేమ ఎంత అద్భుతంగా ప్రవహిస్తుందో దాన్ని అనుభవించి తీరాలి. చెప్పి తీరడం సాధ్యం కాదు దాన్ని. అలాంటి మాట్లాడదాం. మనిషి మంచితనానికి ఉపయోగపడే మాట్లాడితే, మనిషికి సాధనకు కావలసిన మాటలను మనం ఆడితే మరో మనిషి ఎంతగా ప్రేమిస్తాడో. నా కోసం, నా బాగోగు కోసం ఎంత చక్కని మాటలను తను చెబుతూ ఉన్నాడు. అసలు వేదవ్యాసదేవుల వారు ఎలా మమ్మల్ని ఆకర్షించారు? భాగవతాన్ని రచించి కదా, అంటే మాటలతోనే కదా మమ్మల్ని ఆకర్షించారు వేదవ్యాసదేవుల వారు. ప్రస్తుతం మా స్వామీజీ వారు పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎలా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఏమిచ్చారని మనకు? ఏం భవనాలనిచ్చారా, భవంతులనిచ్చారా, డబ్బిచ్చారా? ఎవరికైనా లేదే. మాట కన్నా గొప్ప ధనం ఏదైనా ఉందా? ఉపదేశం కన్నా అమృతం మరొకటి ఉందా? లేదే. అంతకన్నా గరిష్టమైనదేమీ లేదు. నిజమే, వారిని స్మరించడం వల్ల మాకు డబ్బు వస్తుంది, వారే డబ్బిచ్చినట్లు. వారిని స్మరించినందుకు సంతానం కలుగుతుంది. వారిని స్మరించాం కాబట్టి గొప్ప గొప్ప పదవులు లభిస్తూ ఉన్నాయి. వారిని స్మరించాం కాబట్టి సత్యాత్మతీర్థ శ్రీపాద గురుభ్యో నమః అని స్మరించాము కాబట్టి ఉన్నతమైన పదవులు దక్కుతున్నాయి, కష్టాలు తొలగుతూ ఉన్నాయి, సుఖంగా ఉంటూ ఉన్నాం. అన్నీ వారిచ్చిన భిక్ష. అయినా కూడా వారు ఇచ్చిన వస్తువులలో అత్యధికమైన వస్తువు ఏదంటే వారు ఉపదేశం, వారి మాటలు. 100 సంవత్సరాలు వారి మాటలను వింటూ ఉన్నా కూడా వారి మాటలు తరగవు. సౌభాగ్యం ఉంటే కృతయుగంలో కూడా వారి ఇలాంటి మాటలను వినే సౌభాగ్యం మాకు రావాలి. కానీ ఆ కృతయుగంలో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ మరో మాధ్యమాలు కానీ ఉండవు కదండి. అవన్నీ కలియుగంలో ఉంటాయి కదండి. మళ్ళీ ముందటి కలియుగంలో అలాంటి సౌభాగ్యం మాకు కావాలి, మాకు ఉండాలి. ఏమిచ్చారు? ఏమి ఇవ్వలేదని అన్నీ ఇచ్చారు వారు. అలాగే పాండురాజు ఎలా వారిని ఆకర్షించాడంటే అంతగా వారిని ఆకర్షించాడు. మాటల్ని చెబుతూ, మాటలు నాడుతూ సతు కాలేన మహత ప్రాప్య నిష్కల్మషం తప. క్రమంగా తపస్సును నిష్కల్మషము ఎలా చేసుకోవాలి, మాలిన్యాన్ని తొలగించుకొని తపస్సును ఎలా సాధించాలి, మాలిన్యరహితమైన తపస్సును ఎలా చేయాలి. తపస్సులో కూడా మాలిన్యం ఉంటుందండి. మేం చేసే తపస్సులో హిరణ్యకశిపు తపస్సు చేశాడు. ఆ తపస్సు మలినమైనదే. ఎందుకోసమని? నేను బ్రహ్మ అవ్వాలని తను అనుకున్నాడు. అది మలినమైన తపస్సు అది. కానీ పాండురాజు గురించి చెబుతూ ఉన్నప్పుడు అంటారు, తను ఎలాంటి తపస్సు చేశాడంటే మలినం లేని తపస్సును తను చేశాడట. అలాంటి నిష్కల్మషమైన తపస్సును తను చేశాడట. అలా తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మర్షి సమానుడయ్యాడు తను పాండురాజు. అంతగా సాధించాడు. అది ఒక విధంగా శాపం వరమయ్యిందని అనుకుంటాను నేను. ఆ శాపమే లేకపోతే ఇలాంటి బ్రహ్మర్షిత్వాన్ని తను సంపాదించేవాడా పాండురాజు? లేదే. ఏది జరిగినా నా మంచి కోసమే జరిగిందనే భావన తనకుంది కాబట్టి ఆ శాపం వల్ల కూడా ఆ శాపాన్ని కూడా సార్థకం చేసుకోగలిగాడు. మనం అంటూ ఉంటామే, ఏదో శని వక్రీకరించింది, 7:30 ప్రారంభమయ్యింది, శని ఆటలాడుకుంటూ ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ కిందమ మహర్షి యొక్క ఆ శాపాన్ని కూడా ఎలా మలుచుకోగలిగాడు, దాన్ని కూడా ఉత్తమమైన సాధనగా తను మలుచుకున్నాడే. అలాగే ఈ 7:30 ఏమై వచ్చిందంటే శని విపత్కరమైన పరిస్థితిని మాకు సూచిస్తూ ఉన్నాడన్నా దాన్ని ఎలా సాధించుకోవాలి అంటే ఇలా భగవంతుణ్ణి నిరంతరంగా ఆరాధించడం ద్వారా ఆ శని మహర్దశను కూడా సుఖంగా అనాయాసంగా దాటగలగాలి. మనం దాటుతాం భగవంతుణ్ణి మనం ఆలోచించగలిగితే, భగవంతుని గురించి తపస్సు చేయగలిగితే, నిష్కల్మషమంగా భగవంతుణ్ణి ధ్యానం చేయగలిగితే, పారాయణం చేయగలిగితే
శనైశ్వర స్తోత్రం ఉంది కదండి, శనైశ్వర నిర్మితమైన కృతమైన నరసింహ స్తోత్రం ఉంది కదండి. ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేస్తే ఆ కాలమంతా ఎంత సజావుగా సాగిపోతుందో, అసలు వచ్చిన దుఃఖాలన్నీ కూడా ఎంత విచిత్రంగా అధిగమిస్తాం. ఆ దుఃఖాలను మనం సహించుకునే సామర్థ్యం ఎంతగా మనకు వస్తుంది. పాండురాజు దృష్టాంతం కదండి. ఆ కిందమ మహర్షి యొక్క శాపం ఏదైతే ఉందో ఆ శాప కాలాన్ని ఎంత పచ్చగా తను మార్చుకున్నాడు, ఎంత మంచిగా తను మార్చుకున్నాడు. బ్రహ్మర్షి అయ్యాడు ఆ శాపం కాలంలోనే. ఏ కాలంలో తను శాపం ఇచ్చాడే ఆ కాలంలో బ్రహ్మర్షిత్వాన్ని సంపాదించుకోగలిగాడు పాండు మహారాజు. అంతగా తను సాధన చేశాడు. ఆ పాండు మహారాజు మాకు ఆదర్శం కావాలి. శని మహర్దశ ఉన్నా, ఎంతటి విపత్కరమైన ప్రసంగం ఎదురొచ్చినా ఆ విపత్కరమైన ప్రసంగాన్ని అనాయాసంగా దాటగల సామర్థ్యాన్ని మనం పొందగలగాలంటే నిష్కల్మషమైన తపస్సును మనం చేయాలి. తపస్సు అంటే ముక్కును కళ్ళను మూసుకొని కూర్చునే సామర్థ్యం మాకుందా? అంతగా లేదు. భగవంతుని ఆ స్తోత్రాన్ని, నరసింహ స్తోత్రాన్ని ప్రతిరోజు ముప్పూటలా తప్పకుండా పారాయణం చేస్తే, ప్రతిరోజు తప్పకుండా సమయం సాధించుకొని 1108 సార్లు గాయత్రిని జపిస్తే అసలు ఈ దుఃఖకాలం ఎంత అనాయాసంగా గడిచిపోతుందో అనుభవించి తీరాలి దాన్ని. పాండురాజు మాకు ఆదర్శం కావాలి. అలా తను ఆ కాలాన్ని అధిగమిస్తూ ఉన్నాడు, ఆ కాలాన్ని యాపన చేస్తూ ఉన్నాడు, అలా తపస్సుతో సాధన చేసుకుంటూ. ఓ రోజు అమావాస్య. ఆ అమావాస్య రోజున ఋషులందరూ కూడా బ్రహ్మదేవుల్ని చూడాలనే ఉద్దేశంతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలా బ్రహ్మలోకానికి వెళ్ళడానికని వారందరూ సిద్ధమవుతూ ఉన్న సందర్భంలో పాండురాజు ఋషులందరినీ అడిగాడు, ఎక్కడికి వెళుతూ ఉన్నారయ్యా మీరందరూ కూడా? మీరు లేకుండా నేనెలా ఆశ్రమంలో సుఖంగా ఉండగలను? నేనెలా ఒక్కడే తపస్సు చేసుకోగలను? మీలో భగవంతుణ్ణి నేను చూశాను, భగవత్ ప్రతిమలుగా మేము భావించాను, చల ప్రతిమలుగా నిన్ను భావించాను. నేను మీలో భగవంతుణ్ణి ఆరాధించాను. మీరే లేకపోతే నా సాధన జరుగుతుందా? జరగదే. మీరుండి తీరాలి. లేక ఈ ఆశ్రమంలో మీరుండి తీరాలి, లేక మీతో నేనుండి తీరాలి. నేను మీతో వస్తానన్నారు. ఋషులందరూ కూడా పాండురాజుకు సమాధానపరిచారు, లేదు బ్రహ్మదేవుల వారిని చూడ్డానికి మేమందరం కూడా వెళుతూ ఉన్నామంటే అప్పుడు పాండురాజు కూడా వారిని వెంబడించాడు. దృష్టవంతో గిరౌ రమ్మే దుర్గాన్ దేశాన్ బహూన్వయం నాతిక్రామేత పక్షీయాన్ కుత ఏవ ఇతరే మృగా వాయురే కోహి యాత్యత్ర సిద్ధాశ్చ పరమర్షయ. ఎలాంటి ప్రదేశానికి ఆ ఋషులు ముందులు వెళ్ళాలంటే, ఏ ప్రదేశంలో ఎగిరే పక్షులు లేవో, ఏ ప్రదేశంలో ప్రాణులు లేవో, పశుపక్షి క్రిమికీటాలు సామాన్యమైనవి ఎక్కడ లేవో, ఎక్కడ దేవతలు సంచరిస్తారో అలాంటి ప్రదేశానికి వారు వెళ్ళారట. గాలి మాత్రం సంచరించే ప్రదేశం అది. ఎంత భయం కలుగుతుంది మనిషికి అసలు. గాలి తప్ప మరో ప్రాణి అక్కడ లేదు. అలాంటి ప్రదేశానికి వారు వెళ్ళారట. అలాంటి ప్రదేశానికి కూడా పాండురాజు భార్యలతో తాను వెంబడిస్తూ ఉన్నాడు. దాన్ని గమనించారు ఋషులందరూ కూడా. లేదు నాన్న, లేదయ్యా, అనపత్యోపి విందేయం స్వర్గముగ్రేణ కర్మణ, నీకు పిల్లలు కలగాలి, సంతానం నీకు కలగాలి, కలుగుతుంది, తిరిగి వెళ్ళమన్నారు. అయినా కూడా పాండురాజు అన్నాడు, అనపత్యోపి విందేయం స్వర్గముగ్రేణ కర్మణ, అత్యుగ్రమైన తపస్సుతో నేను స్వర్గాన్ని పొందగలనని పాండురాజు అన్నాడు. నిజమే, శ్రీమదాచార్యుల వారు ఈ మాటను చెప్పారు. అనపత్యోపి సద్ధర్మ లోకజిన్నాత్ర సంశయ అన్నారు. కానీ పాండురాజు సంతానం లేకుండా సద్గతిని పొందలేడు. తనకు సంతానం కావాలి, సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తరువాతనే వారి పుణ్యంతో సద్గతిని పొందే అర్హత పాండురాజుకుంది. కాబట్టి ఋషులందరూ కూడా చెప్పారు, చూడయ్యా, నీకు సంతానం కలుగుతుంది, ఇది నిశ్చితం, ఈ విషయంలో సర్వథా సందేహం లేదు. కనుక నువ్వు ఇక్కడ మాతో బ్రహ్మలోకానికి రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని తనకు చెప్పారు. తస్మిన్ దృష్టే ఫలే రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి అపత్యం గుణ సంపన్నం లబ్ధా ప్రీతికరం హ్యసి. కనుక నువ్వు సంతానం కోసం ప్రయత్నం చేయాలి. సంతానం కలుగుతుందని నుదుట రాసి పెట్టినంత మాత్రాన సంతానం కలగదు. సంతానం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని నువ్వు చేయాలి.
గుణసంపన్నమైన సంతానాన్ని పొంది ఆ తరువాత సద్గతిని నువ్వు సంపాదించుకోవాలని ఆ ఋషులందరూ కూడా పాండురాజుకు నచ్చచెప్పారు. ఆ తరువాత తచ్చరత్వా తాపసవచ పాండుశ్చింతాపరోభవత ఆత్మనో మృగశాపేన జానన్నుపహతాం క్రియం. తాపసుల తపస్వి వరేణ్యుల ఆ మాటలను విన్న తరువాత కిందమ ఋషి యొక్క శాపం నాకు కలిగింది కదా, నాకెలా సంతానమవుతుంది, సంతానం కోసం ఏ విధంగా నేను ప్రయత్నించాలనే ఆ తీవ్రమైన ఆలోచనలో పాండురాజు పడిపోయాడు. తన ఆలోచన ఎలా సాగింది? ఆలోచనకు అనుగుణంగా తపస్వి వరేణ్యుల ఆదేశానికి అనుగుణంగా సంతానం కోసం ఏ విధంగా తను ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజా